హలో అండి, వెల్కమ్ టు ఏ ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. సో ఈరోజు స్పెషల్స్ ఏంటంటే, మేము వీకెండ్ స్పెషల్స్ శీలావతి అని ఫిష్ ఆల్మోస్ట్ 4 కేజీలు అనమాట, అది కుక్ చేసుకుంటున్నాము. ఇంకా ఫిష్ అదేనండి, ఫిష్ ఎగ్స్ కూడా ఫ్రై పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాం అనమాట. మీకు డౌట్ రావచ్చు అమెరికాలో ఇవన్నీ దొరుకుతాయని. మీకు దొరకలేదంటూ ఏది ఉండదండి బాబు, అన్నీ దొరుకుతాయి అమెరికాలో. నెత్తలు, ఆక్టోపస్, ఏది కావాలంటే మీకు ఆ సీ ఫుడ్ దొరుకుతుంది. మనం ఫిష్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిగా క్లీన్ చేసి మన కళ్ళ ముందే మనకు నచ్చినట్టు కట్ చేసి ఇస్తారంతే. చాలా బాగుంటుంది. ఫ్రెష్ అని చెప్పను, బట్ బాగుంటుంది టేస్ట్. ఈరోజు నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే యమ్మీ ఫుడ్ రీల్స్ పెట్టి మిమ్మల్ని ఊరిస్తాను కదా. సో ఈసారి యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నా. సో నేనేంటంటే ఈరోజు ఈరోజు సండే అనమాట. సో నిన్న మేము మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాము. సో ఏం చేసుకోలేదు. సాటర్డేనే నేను వీకెండ్కి సరిపడే స్పెషల్స్ అని కుక్ చేసేస్తాను. బట్ నిన్న ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే చాలా టైం స్పెండ్ చేసాము. సో కుదరలేదు. ఈరోజు సండే. సో సరే అని చెప్పి చేపలు పులుసు పెట్టుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సరే ఫిష్ తెచ్చుకున్నాము. శీలావతి, ఇంగ్లీష్లో దాని పేరు రోహు. సో ఆల్మోస్ట్ 4 కేజీస్ ఫిష్ అనమాట మేము తెచ్చింది. మీకు చూపిస్తాను ఆగండి. చూసారా, మంచిగా క్లీన్ చేసి నాకు ముక్కలు కట్ చేసి ఇచ్చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే మెనూలో ఫిష్ ఎగ్స్ అనమాట. నాకు చాలా ఇష్టం సెన ఫ్రై. సో వైట్ రైస్ ఫిష్ కర్రీ విత్ ఫిష్ ఎగ్స్ ఫ్రై. టీ పెట్టుకున్నా నేను, పాడు చేస్తా, అది క్లీన్ చేయాలి. సో టీ తాగేసి మొత్తం ఫిష్ని అంతా క్లీన్ చేసి కొంచెం ఫిష్ వండుకొని కొంచెం స్టోర్ చేసుకుందాము. సరే అయితే యాక్షన్లోకి దిగిపోదాం. ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎనర్జీ కోసం టీ. చియర్స్ మీకు టీతో. సో నేనేంటంటే మొత్తం చేపని తీసుకొని ఒక 5 times బాగా వాష్ చేశాను. ఉప్పు పసుపు వేసి కూడా, ఎందుకంటే స్మెల్ వస్తుంది. మళ్ళీ అదో పెద్ద హెడ్ఏక్ అనమాట తిన్నారు ఇంట్లో. అందుకని బాగా రుద్ది పడేసాను దాన్ని. అయితే మాత్రం ఎగ్స్ని క్లీన్ చేయడానికి పెద్ద హెడ్ఏక్ అయిందండి బాబు. అవి ఇంత చిన్న తుంచిపోయి మొత్తం అంతా బయటకు వచ్చేసావు అనమాట. సోలు దగ్గర పెట్టి క్లీన్ చేసావి కూడా. ఓకే, ఇవి చాలామంది నన్ను మీ హెయిర్ కేర్ సీక్రెట్ ఏంటి అన్న ఫ్రెండ్స్ ఇన్ పర్సన్లో మెసేజెస్ కమెంట్స్ అన్నీ పెడతా ఉంటారు. సో బేసికలీ నేను ఫిష్ చాలా ఎక్కువ తింటాను చిన్నప్పటి నుంచి. మాది వైజాగ్ అనమాట. సో వీక్లీ వన్స్ అయినా మినిమం మ్యాక్సిమం 2-3 times కూడా తింటాము. ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో మీకు హెయిర్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట, హెల్దీ హెయిర్ అండ్ ఐస్కి. సో ప్యాక్ చేసుకుంటున్నాను నేను ఇలా బాక్స్లో. సో ఇదన్నమాట 8 pieces. నేను 8 piecesని కుక్ చేద్దాం అనుకుంటున్నా. కట్ చేసుకున్నా. ఆనియన్స్ నన్ను ఏడిపించింది అనమాట బాగా. ఆనియన్స్ చాప్ చేసుకొని పెట్టుకున్నాను ప్లేట్లో వేసుకొని. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ ఫిష్ కర్రీకి. సో చూపిస్తాను మీకు. మసాలాకు నేను జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసుకున్నాను అనమాట. 2 పెప్పర్ కార్న్ కూడా వేసుకున్నా, అదేనండి మిరియాలు. ఇంకా అవి లైట్గా వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడే మీకు లోపల వరకు కుక్ అవుతుంది అనమాట. హనీ చూసారా మంచిగా చిల్ అవుతున్నాడు నేను వంట చేస్తుంటే. వాడుతుంది ఇదనమాట. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ చేపల పులుసు. మంచిగా ఆయిల్ వేసుకొని కాక మీద ఉన్నప్పుడు ఇందాక కట్ చేసి పెట్టిన ఆనియన్స్ని వేసేసుకోవాలన్నమాట. నేను ఫ్రైకి కర్రీకి ఒకేసారి కట్ చేసుకున్నా. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందాక చూపించిన మసాలాని నేను ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు బాగా గ్రైండ్ చేసేసుకొని అదొక స్పూన్ వేసుకుంటాం ఆ పేస్ట్. దాన్ని బాగా కుక్ అయ్యాక ఈ టమాటోస్ ప్యూరే వేసుకొని కుక్ అవనివ్వాలన్నమాట. మనం బేస్ ఎంత బాగా కుక్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట చేపల పులుసుకి.
నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి దాంతో చేసుకున్నా. మీ దగ్గర ఏముంటే మిక్సీ ఉన్నా పని చేస్తుంది అనమాట. మంచిగా పేస్ట్ చేసుకోవడమే అంతే. Started this. టమాటోస్ బాగా కుక్ అయిపోయాక మీరు కారం వేసేసుకొని దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. దాని తర్వాత ఏముంది, చింతపండు రసం వేసేసి ఆయిల్ బాగా పైకి తేలాక మీరు ఫిష్ చేప ముక్కలు వేసేసుకోవచ్చు అనమాట. నేను సేమ్ టైం ఫ్రై కూడా స్టార్ట్ చేసేసుకున్నా పక్కన. ఏం లేదండి, వెరీ సింపుల్. అది ఆనియన్స్ బాగా వేగిపోయాక అదే సేమ్ వెల్లుల్లి పేస్ట్ వేసేసి మగ్గాక ఎగ్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటాం సిమ్లో పెట్టుకొని, అంతే. చేప ముక్కలు అయితే ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క ముక్క నా చెయ్యి అంత ఉందండి బాబు, చూసారా? ఒక ముక్క తింటే కడుపు నిండిపోద్ది అనమాట, అంత పెద్దగా ఉన్నాయి. సో మేము మొత్తం అంతా అయ్యేసరికి చాలా లేట్ అయిందనమాట. ఆల్మోస్ట్ 11:30 12 అవుతుంది. ఫిలిం చేస్తూ కుక్ చేస్తే ఇలానే ఉంటుంది అనమాట. ఎప్పుడు లేట్ అవుతుంది, గంటలో ఏదో 2 గంటలు అవుతుంది అనమాట. సో అనిల్ ఈజ్ రెడీ విత్ ప్లేట్. సరే వేసుకుంటాడు, చూద్దాం, వీడియో తీద్దాం. ఒకసారి ఇలా అనిపిస్తుందా? లల్లలలా యమ్, ఆల్ థ్యాంక్స్ టు గాడ్. చూపి ఓకే. 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 కర్రీ వేడి ఉందా, చల్లగా? తింటావా? ఫుడ్ టైం ఫైనలీ. అండ్ అనిల్ ఇది తిండు పెద్దగా సేనా. సో మేము ఒక మూవీ చూస్తున్నాం. ఏంటది? ఏదో ఏదో తమిళ్ మూవీ అనుకుంటా, బట్ నిత్య మీనన్ హీరోయిన్. ఆహాహా, ఫుడ్ ఈజ్ లవ్. సరే అండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి కొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ వచ్చేస్తా. సరే, ఉంటాను. బాయ్ మరి.